నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇది సాధారణ చలి కాదు, అమెరికా చరిత్రలోనే కనివిని ఎరగని విపత్తు. టెక్సాస్ ఎడార్ల నుంచి న్యూయార్క్ నగరాల వరకు ఎటు చూసినా మంచు దిబ్బలే కనిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 19 రాష్ట్రాలపై మంచు తుఫాను విరుచుకుపడింది. 3 రోజుల్లో 15,000 విమానాలు రద్దయ్యాయంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విమానాలు లేక ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఇదే క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఓవైపు గడ్డకట్టే చలి, కరెంట్ లేదు, రోడ్లు లేవు. అన్ని కష్టాలను ఎదుర్కొని నిత్యావసరాల కోసం స్టోర్లకు వెళితే అక్కడ సరుకులు లేక స్టోర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తినడానికి తిండి లేక అమెరికన్లు అవస్థలు పడుతున్నారు. అసలు అమెరికాలో ఈ పరిస్థితికి కారణాలేంటి? అసలు ఈ తుఫాను ఎక్కడ మొదలైంది? రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతోంది? వాతావరణ శాఖ విడుదల చేసిన వైట్ ఎమర్జెన్సీపై స్పెషల్ ఫోకస్. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ప్రకృతి ముందు గజగజ వణుకుతోంది. ఒక భారీ శీతాకాల తుఫాను అమెరికాను గడగడలాడిస్తోంది. సాధారణంగా మంచు కురవటం అక్కడ కామనే, కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. దీని వాతావరణ నిపుణులు బాంబ్ సైక్లోన్గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని తూర్పు ప్రాంతం మొత్తం దాదాపుగా స్తంభించిపోయింది. లక్షలాది ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. ఈ మంచు తుఫాను సృష్టిస్తున్న బీభత్సాన్ని, విస్తరిస్తున్న విధానాన్ని చూస్తే ఎవరికైనా భయం వేయక మానదు. సుమారు 1300 మైళ్ళ వెడల్పు, 2000 మైళ్ళ పొడవున ఈ తుఫాను విస్తరించింది. దక్షిణాన ఉన్న టెక్సాస్ నుంచి మొదలుకొని ఉత్తరాన ఉన్న న్యూ ఇంగ్లాండ్ వరకు దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే టెన్నెసీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, ఆర్కాన్సాస్, కెంటకీ, లూసియానా, మిసిసిపి, ఇండియానా, వెస్ట్ వర్జీనియా వంటి 10 తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అక్కడి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ 10 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. కేవలం మంచు కురవటమే కాదు, ఫ్రీజింగ్ రెయిన్ పడిపోతూ ఉండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అంటే వర్షం పడగానే నేల మీద, చెట్ల మీద గడ్డకట్టిపోతోంది. దీనివల్ల బరువు తట్టుకోలేక చెట్లు విరిగి పడిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలుతున్నాయి. అమెరికా రవాణా వ్యవస్థ ఈ తుఫాను దెబ్బకు కుప్పకూలింది. గడిచిన 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో 15,000 వరకు విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా అమెరికన్ ఎయిర్లైన్స్ తీవ్రంగా నష్టపోయింది. వారి సర్వీసుల్లో 43% రద్దయ్యాయి. డెల్టా ఎయిర్లైన్స్ 35% విమానాలను నిలిపివేసింది. డల్లాస్, షార్లెట్, న్యూయార్క్, బోస్టన్ ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. తినడానికి తిండి లేక, పడుకోవటానికి చోటు లేక ఎయిర్పోర్ట్ లాంజ్లోని రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇక రోడ్ల విషయానికి వస్తే మంచు కారణంగా హైవేలు స్కేటింగ్ రింక్లా మారిపోయాయి. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఇంటర్ స్టేట్ హైవేలను అధికారులు క్లోజ్ చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోమ్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అయితే అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చలికి చర్మం, కణజాలం గడ్డకట్టిపోతోంది. సగానికి పైగా అమెరికన్లు ప్రస్తుతం సబ్-జీరో ఉష్ణోగ్రతలో జీవిస్తున్నారు. దక్షిణ రాష్ట్రాల్లో ఇళ్లకు హీటింగ్ సిస్టమ్స్ అంతగా ఉండవు. ఇప్పుడు కరెంటు కూడా లేకపోవడంతో అక్కడ జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ తుఫాను ఇప్పుడు మిడ్ అట్లాంటిక్ దాటి ఈశాన్య రాష్ట్రాల వైపు కదులుతోంది. దీని ప్రభావం న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి అగ్రరాజ్యం కూడా తలవంచక తప్పదని ఈ వింటర్ స్టార్మ్ మరోసారి నిరూపించింది.